జనసేన పార్టీ కూడా ఎన్నికల శంఖారావం మొదలు పెట్టబోతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 4న అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఆ తర్వాత అమలాపురం, మచిలీపట్నం, తెనాలిలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఇవాళ బహిరంగ సభల షెడ్యూల్ను నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేయబోతున్నారు. సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, జనసేన పార్టీ కూడా ఎన్నికల శంఖారావం మొదలు పెట్టబోతోంది. ఆ షెడ్యూల్ ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీరాణి, జనసేన సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారాన్ని పూరించబోతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 4న భారీ బహిరంగ సభకి అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పవన్ సమక్షంలో ఆ రోజు పార్టీలో కూడా జాయిన్ కాబోతున్నారు. ఆ తర్వాత 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ అమలాపురంలో కూడా భారీ బహిరంగ సభ ఉంటుందని జనసేన వర్గాలు చెప్తున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ ప్రాంతంలోని కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. అక్కడ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు జనసేనలో చేరారు. ఏదైతే వల్లభలేని బాలశౌరి ఆధ్వర్యంలో లక్షలాది మందితో ఒక సభ జరపబోతున్నారు. ఆ రోజు ఆయన అఫీషియల్ గా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గమైన తెనాలిలో కూడా ఒక బహిరంగ సభ జరపాలని కూడా జనసేన నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను కూడా నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. దానికి సంబంధించిన మరి కాసేపట్లో ఒక ప్రకటన విడుదల చేయబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే మొదటి దఫా ఈ 4 సభలు ఉంటాయి. తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయి. ఈ మధ్యలోనే మేనిఫెస్టో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఫిబ్రవరి 2nd వీక్ లో ఉండే అవకాశం ఉంది. ఆ సభలో పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయాలని కూడా జనసేన నిర్ణయించుకుంది. ఈలోపే అభ్యర్థుల వ్యవహారాలకు సంబంధించి టీడీపీతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకసారి చంద్రబాబును కలిశారు. మరో దఫా కూడా వీళ్ళని తొందరలోనే కలుస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే త్వరలోనే ఢిల్లీ కూడా వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ విషయంపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ బ్యాక్గ్రౌండ్ వ్యవహారాలన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఫిబ్రవరి 1వ వారం నుంచి ప్రజల్లో విస్తృతంగా పర్యటించబోతున్నారు. భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి దఫా తెనాలి వరకు జరుపుతారు 4 సభలు. ఆ తర్వాత 2వ ఫేజు, 2nd ఫేజ్ లో మొత్తం కూడా రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించాలని భావిస్తున్నారు. మొత్తానికి జనసేన మాత్రం పూర్తిగా ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. వారాహి యాత్ర తరహాలోనే భారీ యాత్రలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికలకు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకి తన పోటీ చేసే స్థానంపై కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తున్నారు. భీమవరం అందరూ భావిస్తున్నప్పటికీ అధికారికంగా కూడా త్వరలో చెప్పబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే జనసేన పూర్తి స్థాయి ఎన్నికలకి సన్నద్దమవుతుంది. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.